లోని వెనీషియన్ లాగూన్ లో ఉన్న ఒక చిన్న దీవి అయిన పోవేగిలియా అనే ఐలాండ్ కి తీసుకువచ్చి కొట్టి చంపేసేవారట. అలా ఒక్కరిని ఇద్దరిని కాదు, ఏకంగా 1,50,000 మందిని ఇటలీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్లేగు వ్యాధి సోకింది అనే కారణంతో ఈ ఐలాండ్ కి తీసుకువచ్చి కొట్టి చంపేసి వారిని అక్కడే కాల్చేశారట. కనీసం అస్థికలు కూడా ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదట. ప్లేగు వ్యాధి అంతా తగ్గి ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోయాక అక్కడి ప్రజలు టూరిజం స్పాట్ ని ఎంజాయ్ చేయడం కోసం వెళితే అక్కడ చీకటి అయితే వింత అరుపులు, ఎవరో షాడోస్ రండి అని పిలుస్తున్నారు అని ఎక్కువ మొత్తంలో కంప్లైంట్ రావడం మొదలైంది. అలా కంప్లైంట్లు ఎక్కువగా రావడంతో ఆ దేవి వైపు ఎవ్వరూ కూడా వెళ్లడం మానేశారు. దీంతో టూరిజం ఇన్కమ్ తగ్గుతుంది అని ఇటలీ ప్రభుత్వం అక్కడ మెంటల్ హాస్పిటల్ కట్టాలి అని డిసైడ్ అయింది. దీంతో అక్కడ ప్రభుత్వం ఒక మెంటల్ హాస్పిటల్ కట్టి మానసిక రోగులను అక్కడికి చేర్చడం మొదలుపెట్టింది. హాస్పిటల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే చాలా మంది పేషెంట్స్ తమల్ని ఎవరో పిలుస్తున్నారని, మమ్మల్ని చంపడానికి వచ్చారు అని వింత వింతగా చెప్పడం మొదలు పెట్టారట. కొంతమంది రోగులు చనిపోతే మరికొంతమంది కనిపించకుండా పోయారు. ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ కి ఎవరిదో షాడో కనిపించిందట. అంతేకాకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అనే శబ్దాలు కూడా వినిపించాయట. ఆ నర్స్ అక్కడ ఉద్యోగం మానేసి వెళ్లిపోయింది. అలాగే ఇంకో డాక్టర్ కి కూడా అలాంటి అనుభవం ఎదురయ్యేసరికి అతను కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత వారిపై ఎక్కువగా ప్రయోగాలు జరిగేవని, ఆ ప్రయోగాల వల్లనే చాలా మంది చనిపోయారని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి జరగడంతో అక్కడ పని చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ హాస్పిటల్ ని మూసివేశారు. అక్కడ జరిగే వింతలు తెలుసుకోవడానికి వెళ్లిన కొంతమంది పారానార్మల్ యాక్టివిటీస్లు కూడా కనిపించకుండా పోయారు. ఇటలీ ప్రభుత్వం ఆ దీవికి ఎవ్వరూ వెళ్ళకూడదు అని స్టే విధించింది. దీంతో అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఇక్కడ మిస్టరీని ఛేదించడం కోసం ప్రభుత్వం దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఒక యూట్యూబర్ అక్కడికి వెళ్లి ఒక నైట్ స్టే చేశాడు. అక్కడ అతనికి ఎవరో పిలుస్తున్నట్టు, వెళ్ళిపో అని అంటున్నట్టు నాయిస్ వినిపించిందట. దాని తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎవ్వరికి కూడా ఇటలీ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదు. 2025 జూలైలో ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని లీజుకు తీసుకుంది. ఈ దీవిని అభివృద్ధి చేసి చూపించాలని చూస్తోంది. ఈ సంస్థకు సెంట్రల్ నుండి అప్రూవల్ వచ్చిన స్టేట్ గవర్నమెంట్ మాత్రం అప్రూవల్ ఇవ్వకపోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయింది. సో ఈ పోవేగిలియా గురించి మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిస్తే వెంటనే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఈ రోజు హాంటెడ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈ ఐలాండ్ గురించి మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. గుడ్ నైట్.